నమస్కారం, నా పేరు అలేఖ్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మా టీం పేరు శక్తి, టీం శక్తి. ముందు ఇది కామాఖ్యాదేవి టెంపుల్, ఇది అహోబిలం టెంపుల్. కామాఖ్యాదేవి టెంపుల్ అంటే అది అమ్మవారు, అంటే ఈ సృష్టిని ఎవరైతే పాలిస్తారో ఆ అమ్మవారి గుడి. ఇక్కడ ఇది ఆసాంలోని గువాహటిలో ఉంది. దీని గురించి తెలుసుకునే ముందు దీని చరిత్రను తెలుసుకుందాం. ఎప్పుడైతే సతీదేవి తన తండ్రైన పర్వతరాజు పిలిచినప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు శివుడు తన భర్త అయిన శివుణ్ణి ఎంతో కించపరుస్తాడనమాట. శ్మశానంలో తిరిగేవాడు, రుద్రాక్షలు ధరించేవాడు అని కించపరిచేసరికి అమ్మవారు అది తట్టుకోలేక అగ్నిలో దూకుతుంది, తన శరీరం వదిలేస్తుంది. ఆ క్రోధాన్ని తట్టుకోలేక ఈ సతీదేవిని పట్టుకొని శివుడు తాండవం ఆడుతాడు. అప్పుడు తన జుట్టులో ఒక వెంట్రుకను నేలకేసి కొట్టంగానే కాలభైరవుడు పుడతాడు. ఈ క్రోధాన్నంతా చూడలేక విష్ణువు తన శరీరాన్ని 108 శక్తిపీఠాలాగా భూమిపైన విసురుతాడు. మన భారతదేశంలో 51 శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ 51 శక్తిపీఠాల్లో కామాఖ్యాదేవి టెంపుల్, కామాఖ్యాదేవి గుడి ఒక శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి యొక్క యోని అంటే ఈ సృష్టికి మూలాన్ని మనం పూజిస్తాం. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి యొక్క ముట్టును సెలబ్రేషన్ లాగా చేస్తారు. అక్కడ ఇట్స్ నాట్ అబౌట్ awkward thing, it's not about periods and menstruation, but the pain the goddess is growing through. So ikkada అమ్మవారు, the bleeding goddess is, you can see it. సో ఫస్ట్ అమ్మవారిని దర్శించుకునే ముందు స్పర్శ దర్శనం చేసుకోవాలి. స్పర్శ దర్శనం అంటే ఇక్కడ నుండి ఒక జల ప్రవాహం అనేది జరుగుతుంది. ఆ జల ప్రవాహం మన వంటికి తాకినప్పుడు మన జన్మ అనేది ధన్యమైపోతుంది. సో ఇక్కడ అమ్మవారి ముట్టును అంబుబాచి మేళా అనే ఒక ఫెస్టివల్ ద్వారా జరుపుకుంటారు. అది 21 జూన్ నుండి 26 జూన్ వరకు జరుగుతుంది. ఆ 3 రోజులు గర్భగుడిని మూసేసి తాంత్రిక సాధన నేర్చుకుంటారు. అక్కడికి అఘోరాలు, ఎంతోమంది తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి వస్తారు. ఆ తాంత్రిక విద్య ఎందుకంటే మనకి ఈ యూనివర్స్కి ఒక కనెక్షన్ అనేది ఏర్పరుస్తుంది అనమాట. ఈ గుడి ఆ 3 రోజులు క్లోజ్ చేయడం వలన బ్రహ్మపుత్ర, అక్కడున్న రివర్, ఆ రివర్ మొత్తం ఎర్రగా మారుతుంది. అది ఎందుకంటే this Shakti team came up with a new idea, the difference between myth and reality. What is a myth? Myth ఏంటంటే ఇక్కడ దెయ్యాలు ఉంటాయి, తాంత్రిక విద్యలు చేస్తారు, అది myth. Reality is తాంత్రిక విద్య is good and as well as bad. So here ఇక్కడ ఆ 3 రోజుల తాంత్రిక సాధన అనేది పాజిటివ్గా కూడా జరుగుతుందన్నమాట. సో ఈ 3 రోజుల తర్వాత అమ్మవారిని ఇంకా పరిశుభ్రంగా చేసి ఎంతో నీట్గా మనకి దర్శనం చూపిస్తారు. దట్స్ ఇట్ అబౌట్ ఇట్. శ్రీమాత్రే నమః. నెక్స్ట్, దిస్ ఇస్ అహోబిలం. అహోబిలానికి ఆ క్షేత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎలా అంటే ఎప్పుడైతే హిరణ్యకశపుడు రాక్షసుని సంహరించడానికి నరసింహస్వామి విష్ణువు నరసింహస్వామి రూపంలో తనని సంహరించడానికి వచ్చినప్పుడు అందరు దేవుళ్ళు ఆహా ఎంత బలం అని చెప్పేసరికి ఆ క్షేత్రానికి అహోబిలం అనే పేరు వచ్చింది. ఇక్కడ నరసింహస్వామి యొక్క 9 అవతారాలను మనము చూడగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరసింహస్వామి కాదు, సాంస్క్రిట్లో నరసింహస్వామి నరసింహుడు అంటారు. అంటే సగం మనిషి సగం సింహం అని అర్థం. ఫస్ట్ జ్వాలా నరసింహస్వామి అంటే ఎప్పుడైతే ఆ క్రోధంతో హిరణ్యకశపుడి పైన ఆ క్రోధం వల్ల అగ్నితోటి 10 చేతులతో ఉన్నవాడు అని అర్థం. ఈ నరసింహస్వామిని మనం మొదటిగా దర్శించుకోవాలి. దాని తర్వాత అహోబిల నరసింహస్వామి. అహోబిలం అనేది దీని తర్వాత దర్శించుకోవాలి. అహోబిల నరసింహస్వామి అక్కడ ప్రసిద్ధమైన అవతారం. మూడవది మాలోల నరసింహస్వామి. మాలోల అంటే అంత క్రోధమైన నరసింహస్వామి సడన్ గా లక్ష్మీదేవిని చూడంగానే ఎంతో ప్రేమతో కుమిలిపోయి తన లక్ష్మీ సమేతంగా మనకు దర్శనం ఇస్తాడు మాలోల నరసింహస్వామి. నెక్స్ట్, క్రోధ వరాహ నరసింహస్వామి. మొహం ఒక పందిలాగా, శరీరం ఒక మనిషిలాగా, తోక ఒక సింహంలాగా ఉన్న అవతారం. ఈ అవతారం మన ఆంధ్రాలో అంటే ఈ వరల్డ్లో ఎక్కడ చూడలేం. ఓన్లీ అహోబిలం, ఆంధ్రప్రదేశ్ నల్లమల్ల అడవుల్లో మాత్రమే చూడగలం. కారంజ నరసింహస్వామి. కారంజ అంటే విష్ణువు ఎప్పుడు శంకు చక్రాలతో కూడినవాడు. కానీ ఈ కారంజ అవతారంలో ఒక చేత్తో విల్లును, ఒక చేత్తో బాణాన్ని పట్టుకొని ఉంటాడనమాట. భార్గవ నరసింహస్వామి పేరు ఎలా వచ్చిందంటే భార్గవుడు అని స్మరించినప్పుడు ఆయనకి భార్గవ నరసింహస్వామి అనే పేరు వచ్చింది. యోగానంద నరసింహ. ఇది యోగానంద నరసింహస్వామి క్షేత్రం. ఇక్కడే ప్రహ్లాదుడికి నరసింహస్వామి యోగా సాధన ఎంత మంచిది, ఆ సాధన వల్ల మనకు ఏది లభిస్తుంది అని చెప్పిన ప్రదేశం ఇది. నెక్స్ట్,
చత్రవత నరసింహస్వామి. ఈ పేరు కూడా భార్గవ నరసింహస్వామి లాగానే అక్కడి అర్చకులు చత్రవత నరసింహస్వామిగా చెప్పడం వలన చత్రవత నరసింహస్వామిగా పేరు పొందాడు. మన లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ మనం ఎదుర్కొంటాం, కానీ అందులో అహోబిలం కూడా ఇంకొక ఛాలెంజ్ అన్నమాట. ఇది మొత్తం ఒక ఛాలెంజ్ అయితే ఇక్కడికి చేరుకోవడం ఇంకొక ఛాలెంజ్. లాస్ట్ అవతారమైన పావన నరసింహ అంటే ఇక్కడ ఈ పావనాలు వాటర్ ఫాల్స్ అన్నిటిని దాటుకొని పావన నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఉగ్రస్తంభాన్ని దర్శించుకోవాలి. ఉగ్రస్తంభం, ఆ స్తంభానికి ఉగ్రస్తంభం అని పేరు ఎలా వచ్చిందంటే నరసింహస్వామి దాని నుండే పుట్టాడు కాబట్టి. ఎప్పుడైతే నీ దేవుడు నిజంగా ఉన్నాడా, విష్ణువు నిజంగా ఉన్నాడా అని హిరణ్యకశపుడు ప్రహ్లాదుని అడిగినప్పుడు ఆ స్తంభం నుండి నరసింహస్వామి వారు వచ్చారనమాట. సో ద మెయిన్ థీమ్ ఇస్ రక్తకుండ్ ఇన్ దిస్ అహోబిలం. రక్తకుండ్ ఇస్ దేర్. ఇక్కడ ద మిత్ అండ్ రియాలిటీ, ద సైంటిఫిక్ రీజన్ అండ్ డివోషనల్ రీజన్. రక్తకుండ్ అంటే ఫస్ట్ డివోషనల్ రీజన్ తెలుసుకుందాం. డివోషనల్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే నరసింహస్వామి ఆ హిరణ్యకశపుని సంహరించినప్పుడు ఆ బ్లడ్ మొత్తాన్ని కడుక్కున్న ప్రదేశమే ఈ రక్తకుండం. ద సైంటిఫిక్ రీజన్ ఇస్ ఈ పర్వతాల మీద ఉన్న ఐరన్ ఆక్సైడ్ అంతా ఈ కుండంలో కలిసి అది బ్లడ్ లైక్ అపీరెన్స్ అనేది ఇస్తుంది. సో ద సైంటిఫిక్ రీజన్ ఇస్ డిఫరెంట్ and the devotional reason is different. So we'll think that myth is different and reality is different. Yeah, they both are different, but we should not connect the myth and reality. ఇప్పుడు ఈ కామాఖ్యలో అందరూ ఏమంటారంటే తాంత్రిక విద్యలు చెయ్యరాదు, తాంత్రిక విద్యల వల్ల వేరే వాళ్ళు కోల్పోతారు అని. బట్ తాంత్రిక సాధన ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెగటివ్. దీని ద్వారా తాంత్రిక సాధన ఎంత గొప్పదో మనకు తెలుసుకోగలం. దీని ద్వారా మనం నరసింహస్వామి యొక్క క్రోధం, శాంతం, ధైర్యం, ధర్మం, శాంతి అన్నీ తెలుసుకోగలం అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళే ముందు మృత్యుంజయ మంత్రం అనేది మనము స్మరిస్తాము. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం నరసింహం భీషణం వజ్రం మృత్యుం నమామ్యహం. దాని మీనింగ్, ఓ దేవా, నువ్వే మాకు అన్ని, నువ్వే ప్రాణం, నువ్వే సర్వస్వం. ఈ రాక్షసుల ఉన్న జీవితంలో నువ్వే వాళ్ళందరినీ పోగొట్టావు అని ఆయన స్మరించుకుంటే మన జీవితం మొత్తం శాంతియుతం అవుతుంది. ఓం నమః శివాయ. హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ.